పాలకపక్షం వాడు మా మీదనే కొడతారు, ప్రతిపక్ష పనులు మా మీద కొడతారు. అట్లుంటుందా అని చరిత్రలో ఎక్కడైనా? ఎవరైనా ప్రతిపక్ష పనులు మాట్లాడితే ప్రతిపక్షం పాలకపక్షం మీద కాంగ్రెస్ మీద మాట్లాడాలా? ఎంఐఎం వాడు మా మీదే మాట్లాడతాడు, బీజేపీ వాడు మా మీదే మాట్లాడతాడు. మేము పాలకపక్షమా? కిషన్ రెడ్డి మా మీద మాట్లాడతాడు, బండి సంజయ్ మా మీద. మేము చెప్పినా కదా మొన్న, బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి కేటీఆర్ గారు బ్యాడ్ బ్రదర్స్ అని ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి. అసలు బ్యాడ్ బ్రదర్స్ బర్కత్ బ్రదర్సే మీరు. మీ తమ్ముడికి హిమాయత్ నగర్లో కార్పొరేట్ సీట్ అడిగింది మీరు బర్కత్పుర బ్రదర్సు. వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళలో దించొచ్చినా అని చెప్పి నువ్వు బండారు దత్తాత్రేయ సమావేశంలో చెప్పినావు. నువ్వు ఆయనతో కుమ్మక్కైనావు. నువ్వు బర్కత్పుర బ్రదర్సు, నువ్వు బండి సంజయ్ నువ్వు బూత్ బ్రదర్సు, నువ్వు రఘునందన్ భూభారతి బ్రదర్సు, నువ్వు అరవింద్ గడ్డం బ్రదర్స్ అని చెప్పిన. మేము బ్యాడ్ బ్రదర్స్ అంటే మేము అనేది ఏంటంటే మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి వాళ్ళతో. కవిత సంబంధించి ఏమనుకుంటారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్లోకి మీరు? ఎందుకంటే ఈ కవిత క్రైసిస్ జరుగుతున్నప్పుడు కవితకు సంబంధించిన ఈ లెటరు ఇవన్నీ బయటపడుతున్న ఆ సమయంలో కేసీఆర్కి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటారు. ఇప్పుడు మేమేమంటామంటే సార్, కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుంది, మీకు ఆ డౌట్ అవసరం లేదు. 100కు 100%, 100కు 1000%. మూడోసారి ముఖ్యమంత్రి ఆయన్నే ఉంటాడు. మూడోసారి ముఖ్యమంత్రి తెలంగాణ వినండి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అవుతారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మళ్ళీ ఇక దాని తర్వాత ఏం కావాలన్న తర్వాత అవుతాం. ఒక అంశం. రెండోది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి, నా వయసు 48, మా నాన్నది 73 సంవత్సరాలు. మా నాన్న నాలాగా ఉంటాడా? ఉండగలుగుతాడా? పోనీ మీ నాన్న మీ వయసు, మీ నాన్న కూడా నీ అంత యాక్టివ్ ఉంటాడా? నీ అని ఇంటర్వ్యూలు చేస్తాడా? రాత్రి 12 గంటలాగా G24 పని చేయగలుగుతాడా? ఆయన ఎంత చేయాలో అంత చేస్తాడు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. ఆయన అస్త్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు బాణం వస్తుంది, దిగుతుంది. రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి పెద్ద బాబులనే ఈ ప్రాంతం నుంచి పారదోలిండు కేసీఆర్. పెద్ద బాబులను. ఈ చిన్న బాబు ఎంత అండి? ఆయన జూనియర్, ఆయన కింద వర్కరు, ఆయన పాలేరు. ఈయన గురించి ఎవరు మాట్లాడతారండి? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలేరు. అంతే కదా, ఆయన పాలేరే కదా. ఆయన కనసాగల్లో పనిచేస్తున్నారు రాష్ట్రంలో. మళ్ళీ కేసీఆర్ పాలేరంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, వాస్తవమే. నేను ఆయననే ఉంటా, ఆయనతోనే ఉంటా. నాకు లైఫ్ ఇచ్చిండు, నాకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిండు. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, జిల్లా అధ్యక్షుడు చేసిండు, రాజకీయ భిక్ష పెట్టిండు. మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. మా నాయన ఎట్లా చూసుకుంటారో కేసీఆర్ సార్ని కూడా అట్లా బాగా దగ్గరగా మీరే ఉన్నారు. ఓటమి తర్వాత 18 నెలలు ఏ లీడర్ కూడా లేడు. ఇప్పుడు తెలిసి సంతోష్ కంటే కూడా ఎక్కువ జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి 18 నెలల పాటు ఉన్నారు. ఓడిపోయిన తర్వాత ఏమైనా తేడా వచ్చింది? మేమేమంటుండ్రు, ఏముండదు సార్ దగ్గర. మొదట ఎట్లున్నానో డే 1 సార్తో ఎట్లున్నానో ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నా. ఇంకా బతుకున్నంత కాలం అట్లనే ఉంటుంది, అంటే డౌట్ ఉండదు. ఎందుకంటే మాకు ఇంకేం కావాలా? నేను అనేది మీరు దగ్గరగా కేసీఆర్ చూశారు కదా, 18 నెలలు. ఓడిపోయిన తర్వాత గెలిచినప్పుడు చాలా మంది పక్కన ఉండే, కానీ ఓడిపోయిన తర్వాత పక్కన జీవన్ రెడ్డినే పెట్టుకొని 18 నెలలు ఉన్నారు కదా ఫామ్ హౌస్ లో. 18 నెలలు ఓడిపోయిన తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ లో బాధ ఏమైనా ఉండేదా? ప్రజలు ఓడించారు, ఇంత చేసినా ప్రజలు ఓడించారు మీరు అంటారు కదా. ఇంత కష్టాలు నష్టాలు చూసింది సార్ తెలంగాణ ఉద్యమంలో. ఒకే ఒక్కడు కదా ఆ రోజు, ఒకే ఒక్కడు బయలుదేరి 2001లో మొత్తం ఈ 35 జాతీయ పార్టీని నొప్పించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని నొప్పించి కాంగ్రెస్ బీజేపీలను కూడా ఒప్పించి తెలంగాణ వస్తుందో రాదో ఉద్యమ సమయంలో ఎన్ని ఒడిదొడుకులు చూశారు, ఉద్యమ సమయంలో ఎన్ని గెలిపోవటములు చూశారు, ఎన్ని హింస అనుకోలే కదా. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ కాదు, భారత రాష్ట్ర దేశాన్ని గెలుద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏది ఆలోచిస్తే ఏది జరిగినా మన మంచి కొరకే జరిగింది అంటాడు. ఏది జరిగినా మన మంచి కొరకే జరిగింది అనుకొని భావించే వ్యక్తి. గెలిపోవటములు సమానంగా తీసుకుంటాడు కదా సార్. ఎన్ని బై ఎలక్షన్లు పోటీ చేశారు సార్, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడారు సార్. ఒక్క మనిషి సపోర్ట్ లేనప్పుడు ఇంత పెద్ద సపోర్ట్ తీసుకొని 4.5 కోట్ల ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని ఒప్పించిన వ్యక్తికి ఇది ఒక మామూలు ఒక చిన్న విషయం. మళ్ళీ ఎప్పుడు రీబ్యాక్ ఎట్లా కావాలా, అగైన్ మనం ఎట్లా అధికారంలోకి రావాలా, మళ్ళీ తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలా, నష్టపోయిన తెలంగాణ ఎట్లా మళ్ళీ రీక్విక్ చేసుకోవాలా,
జీడిపిలో నంబర్ 1, వరి పంటలో నంబర్ 1, కరెంటులో నంబర్ 1, విద్యుత్ తలసరి వినియోగంలో నంబర్ 1, అవే నంబర్ 1. అంతే కదా. అవే ఇప్పుడు ఈ జరుగుతున్న నష్టం ఏదైతే ఉందో, పంటలు పండిస్తున్నాడో క్యాప్సికమ్ అది ఫామ్ హౌస్ లో రోజు వ్యవసాయం మళ్ళీ చేస్తారు. వ్యవసాయం చేస్తారు కదా సార్. ఆయన ఉన్నదే వ్యవసాయం క్షేత్రంలో. ఇప్పుడు ఇంకా ఫామ్ హౌస్ అప్పుడంటే ముఖ్యమంత్రి భరత్ గారు మీ ఊర్లో తోట ఉంటుంది. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయ క్షేత్రం. ఇంకోటి నేను ఆర్మూర్ ఎమ్మెల్యే, నన్ను ఏడు ఉండాలనుకుంటారు సార్ ప్రజలు? ఆర్మూర్ ఉండాలనుకుంటారు ఎక్కువ శాతం. సార్ గజ్వేల్ ఎమ్మెల్యే, గజ్వేల్లో ఉంటే ఫామ్ హౌస్ అంటారు, గజ్వేల్లో ఉంటే ఇంకోటి మాట్లాడతారు. గజ్వేల్ ప్రజలకు అందుబాటులో 24/7 365 రోజులు నియోజకవర్గంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా. ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా కాకముందు నుంచి ఉన్నాడు. అది ఉన్నారు. నేను చెప్తున్నా అవైలబుల్ ఉంటే దాని మీద ఫామ్ హౌస్ ఇది అది ఫామ్ హౌస్ తప్పు. సార్ జనాలు మాట్లాడేదాని విషయం అంటారు. కాబట్టి నేను ఒక్కటే అంటా. ఇప్పుడు ఏం పంట పండిస్తున్నారు? ఆలుగడ్డనా, క్యాప్సికమా? వరి ఉంటది, అన్ని ఉంటాయి సార్. వరి ఉన్నాయి, రకరకాల పంటలు. రోజు ఆయన స్వయంగా కూలీలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెళ్తారు కదా సార్, తిరుగుతారు కదా. వ్యవసాయ క్షేత్రం తిరుగుతారు సార్, పొలం పనులు చూస్తారు కదా సార్. పొలం పనులు ఇష్టం, బాగా ఇష్టం ఫ్యాషన్ సార్. అగ్రికల్చర్ ఫ్యాషన్. అందుకోసమే ఈ రాష్ట్రం నంబర్ 1 చేసింది దేశంలో. అంత క్షుణ్ణంగా వివరణాత్మకంగా ఆయనకు వ్యవసాయం గురించి ఐడియా ఉంది కాబట్టి నీళ్ళ పరిస్థితి ఏంది, కరెంట్ పరిస్థితి ఏంది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకెక్కువ పని తక్కువైంది కాబట్టి ఇంకా మొత్తం స్టడీ చేస్తారు కదా సార్. ఆల్రెడీ రీసెర్చ్ కదా, ప్రతి అంశాన్ని రీసెర్చ్ చేస్తాడు. ఇలా ఇదే కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ 10 సంవత్సరాలు. క్యాప్సికమ్ ఇంకేదో ఉన్నారు, క్యాప్సికమ్, ఆలుగడ్డలు వేరే ఉన్నాయి. అన్ని రకాల పంటలు ఉంటాయి, టైంని బట్టి సీజన్ బట్టి చేస్తూ ఉంటాడు. సో పూర్తిగా వ్యవసాయం ఉంటాడు అక్కడే కదా సార్, ఫామ్ హౌస్ లో ఉంటాడు. ప్రజలు రెస్ట్ ఎలక్షన్ ముందు అన్నాడు కదా, ప్రజలు రెస్ట్ ఇచ్చారు కాబట్టి. రెస్ట్ కాదు కదా అది. రెస్ట్ సార్ ఎక్కడున్నా రెస్ట్ ఉంటుందా? కేసీఆర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కటే ఉంటది, ఏదో ఉండదు. ఓన్లీ తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పంటలు. భారత రాష్ట్ర సమితి అని పెట్టడం వల్ల తప్పైంది అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోకుండా ఆయన మా బాసు, మా పార్టీ అధ్యక్షుడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన ఏది చేస్తే అది కరెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం దట్ ఈస్ ద బెస్ట్ అని మేము ఆలోచిస్తాం. ఓడిపోయిన తర్వాత, ఓడిపోయినా గెలిచినా నువ్వు నాకు క్వశ్చన్ అడుగుతారు, మేము మా బాస్ దగ్గర క్వశ్చన్ వేయం, ఎదురు మాట్లాడడం, మేము ఏం మాట్లాడడం ఖాళీ. అందుకోసం అంటారు కదా, బాస్ ఈస్ బాస్, కింగ్ ఈస్ కింగ్, బాస్ ఈస్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈస్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్, ఐ విల్ ఫాలో మై బాస్ అని చెప్పిన. 2 సార్లు చెప్పినా కూడా నువ్వు మళ్ళీ అదే క్వశ్చన్. మహారాష్ట్రలో ఎన్ని నెలలు పనిచేశారు? ఎక్కడెక్కడ? మహారాష్ట్రలో ఒక ఏడాది ఉన్నాం, 1 year. ఔరంగాబాద్ మీటింగ్ పెట్టినాం, నాందేడ్ మీటింగ్ పెట్టినాం, నాగ్పూర్ లో మీటింగ్ పెట్టినాం. అప్పుడు ఆర్మూర్ కట్ అయింది. జనం ప్రభంజనం కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఎందుకు కట్ అవుతుంది? తెలంగాణలో గెలిస్తే మహారాష్ట్రలో ఏమైనా గెలుస్తుండేనా? 100% గెలుస్తుండే. ఆ సీక్వెన్సే చాలా వేరే ఉంటుండే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని గెలిపించుంటే అక్కడ మహారాష్ట్రలో కలిసి కేంద్రంలో కీలక పాత్ర పోషించేది. మేము మహారాష్ట్రలో కేసీఆర్ చెప్తే కేంద్రంలో అది జరిగేది. అవునా? అంతే. మహారాష్ట్రలో 1 side చాలా జనం ప్రభంజనం ఉండే. నోటికైనా అందరు నోటెడ్ అయినారు అక్కడికి, మీరు ఉన్న టైం బాగా నోటెడ్ అయ్యారు. ఇట్లా వేలాది మంది నిలబడి చూసేది సార్ కోసం జనం. అంటే ఒక్కటే కంపేర్ చేసుకున్నారు భరత్ గారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎందుకు వస్తుంది, మహారాష్ట్రలో ఎందుకు ఇయ్యారు? తెలంగాణ రైతు బంధు ఎట్లు ఇస్తున్న కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యాడు? తెలంగాణలో కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు, మహారాష్ట్రలో ఎందుకు ఇయ్యాడు? తెలంగాణలో గురుకుల పాఠశాల ఎట్లా నడుస్తాయి, మహారాష్ట్రలో ఎందుకు ఉంటాయి? బార్డర్ కదా మనకు, వెరీ పక్కనే కదా. మా నిజామాబాద్ దాటగానే మహారాష్ట్ర, ఆదిలాబాద్ దాటగానే మహారాష్ట్ర, నిర్మల్ దాటగానే మహారాష్ట్ర, నిజామాబాద్ బోధన్ దాటగానే మహారాష్ట్ర. కాబట్టి ప్రజలు అక్కడిక్కడ ఈ ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యాడని అట్లా బాగా కంపేర్ చేశారు సార్. సర్పంచులు చాలా మంది మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కల్పనని రావడం. తెలంగాణలో గెలిస్తే మహారాష్ట్రలో చాలా మంది అవకాశం ఉంటుంది. ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు చాలా మంది జాయిన్ అయ్యారు. ఎన్సీపీ నుంచి వాళ్ళ నుంచి చాలా మంది పైసలు ఖర్చు పెట్టారు. ఎందుకు పైసలు ఖర్చు పెడతారు సార్? ప్రజా స్పందన అది, కేసీఆర్ మీద అభిమానము. మరి ఎందుకు అక్కడ స్పందన ఉన్నప్పుడు తెలంగాణ ఓడిపోయినా అక్కడ కంటిన్యూ చేసి అయిపోతుంది కదా. మేమేమనుకున్నామంటే ఇక్కడ గెలిచి ఉంటే మొత్తం మార్పు వచ్చేది. ఇక్కడ అంతా కలిపి కీలకంగా ఉండేవాళ్ళం. సరే అది జరిగిపోయిన స్టోరీ, ఇప్పుడు దాని గురించి ఎందుకు. కానీ 3వ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారు పక్కా అవుతారు. మేము ఇప్పుడు పార్టీ నిర్ణయం. ఆయన అధ్యక్షుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాడు, అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నారు. నేనేం చెప్తా దానికి, ఎందుకు చెప్తాను నేను? జస్ట్ ఐ హ్యావ్ టు ఫాలో. జిల్లా అధ్యక్షుడు నేను, వర్కింగ్ ప్రెసిడెంట్. తీసుకోరా 18 నెలలు పక్కనే ఉన్నారు కదా. కేసీఆర్కి సలహాలు ఇచ్చేంత మాది ఉంటుందా సార్? మీరు చెప్పండి. పెద్ద మేధావి, ఒక ఎన్సైక్లోపీడియా.
ఆయన ముందు ఆయనతో కలిసి ఉండాలంటేనే ఒక జీవితంలో ఒక గొప్ప అవకాశం. అంతకు మించి అవకాశం లైఫ్లో ఎవరికి రాదు. కేసీఆర్ టైం టేబుల్ ఏంది? పొద్దున్న నుంచి రాత్రి వరకు తెలంగాణనే ఉంటుంది సార్కి. ఎప్పుడు మాట్లాడినా, అన్నం తిన్నా, కూర్చున్నా, ఛాయ్ తాగినా, పడుకున్నా తెలంగాణ గురించి ఆలోచన. అంటే ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయిపోయింది? ఈ రాక్షసుల పాలనలో మొత్తం ఆగమైపోయే, రైతులు ఆగమైపోయారు. వరి పంటకు బోనస్ లేకపోయే, కరెంటు లేకపోయే, రైతుల బంధు రాకపోయే, రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జై భీమ్ అయిపోయే, ఇస్తాన్న బోనస్ ఇవ్వకపోయే, 24 గంటల పారెంట్ గతంలో చాలా విమర్శలు వచ్చాయి. లేట్ గా లేస్తాడు, లేట్ గా పడుకుంటాడు. పూర్తిగా తప్పు. ఉదయం నుంచే న్యూస్ పేపర్ చదువుతారు పొద్దున్న. మీకు తెలుసు కదా భరత్, నువ్వు సీనియర్ నాకు కాదు జర్నలిస్ట్, నాకు తెలుసు కాదు కానీ ప్రజలకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ ఏమంటారంటే బ్రహ్మాండంగా దినచర్య చెప్పండి. ఎందుకంటే తెలుగు ప్రజలు పొద్దున నుంచి 5 గంటల నుంచే దినచర్య ఉంటుంది, 6 గంటల నుంచే దినచర్య ఉంటుంది. ఆయన మాట్లాడితే తెలంగాణ, అన్నం తింటే తెలంగాణ, ఛాయ్ తాగితే తెలంగాణ, పొలం ఇంట నడిస్తే తెలంగాణ, ఇంట్లోకి బయలుదేరితే పొద్దున్న న్యూస్ పేపర్స్ అన్ని అవుతారా మొత్తం. సరే ఇప్పుడు భరత్ గారు నీకు తెలుసు, నువ్వే సీనియర్ జర్నలిస్ట్, ఇంకా నన్ను నా గురించి కాదు ప్రజలకు ప్రతి నిత్యం ప్రతి నిమిషం 24 గంటలు 7 రోజులు 365 దినాలు ఒకటే ధ్యాస ఆయనకు. పన్నా తిన్నా లేచినా తెలంగాణ తప్ప, తెలంగాణ ప్రజలు తప్ప. తెలంగాణ ప్రజలు అంటే మనందరం వస్తుంది ఇంట్లో. నా మంచి కోరుతాడు, నీ మంచి కోరుతాడు, కెమెరామెన్ల మంచి కోరుతాడు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోరే ప్రతి ఒక్కరి సంక్షేమం కోరే వ్యక్తే కేసీఆర్. ఈ ఫాల్తు మాటలు ఈయన ఏం మాట్లాడతాడండి? ఆయన ఎలా వరల్డ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అంటే కాళేశ్వరం మీద అవినీతి అని మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి మాట్లాడితే తూ అని ఉంచుతారు. ఎవరన్నా ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ. వినాలి ఒక్క నిమిషం. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ. వాడొచ్చి ఈ కరప్షన్ మీద మాట్లాడతారు సార్. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. ఇక్కడ నిన్న 5 లక్షల కోట్ల 9,277 ఎకరాల ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉందో దాన్ని మొత్తం కన్వర్షన్ చేసి అమ్ముకుంటారు. వాళ్ళ అల్లుడేమో TDR స్కామ్లు అమ్ముకుంటాడు. TDR ఏది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ SFI ఆయన అమ్ముకుంటుడు. అన్నదమ్ములేమో కబ్జాలు పెడుతురు. ఈ ఫైమ్ గాడేమో అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి పడితే ఆ లియోనియా రిసార్ట్ దాకా కొట్టేస్తూ ఉన్నారు, దోసుకుంటూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. గుండాయిజం, రౌడీయిజం, ఎక్కడ 1000 కోట్ల పైన ఉంటే అక్కడ వాళ్ళ నిఘా. ఇప్పుడు మొత్తం పారిశ్రమ నిన్న KTR గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, 9,299 ఎకరాలు మొత్తం కన్వర్షన్ చేసేసి దందా నడుస్తుంది. ఫైమ్ గాడు, ఈడు, రంజిత్ రెడ్డి గాడు, వీళ్ళ దందాలు అవే. మొత్తం వీళ్ళ దందాలు ఏంటంటే కన్వర్షన్ వాళ్ళు రావాలి. షాడో సీఎం ఈడీ చెప్పుకుంటాడు, అటు రోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, ఇటు ఈయన చెప్పుకుంటాడు, ఇటు అన్నదమ్ములు వాళ్ళు ఏడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోసుకుంటున్నారు. భరత్ గారు రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. 5 లక్షల కోట్ల కుంభకోణం అక్షరాల నిజం. ఇప్పుడు కన్వర్షన్ చేసేయని మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి KTR గారు చెప్పిన మళ్ళీ బరాబరి ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల కట్ట పెడతాం. ఎక్కడ తీసుకోండి. అల్యూమినియం ఫ్యాక్టరీ తెలుసా అండి మీకు? అల్యూమినియం ఫ్యాక్టరీ పంచాయతీ తెలుసా? లియోనియా పంచాయతీ తెలుసా మీకు? ఎన్ని పంచాయతీ లియోనియా పంచాయతీ. ఇప్పుడు లియోనియాది కొండ సురేఖది కాదు, చెప్తా ఉన్నాను మీరు. ఏంటంటే ప్రభుత్వ సొమ్ము 2,230 కోట్లు బ్యాంకులకు చెల్లించాలి. దాని బిడ్లు చేసిన NCLT ద్వారా వచ్చింది. అది వచ్చిన దాంట్లో ABC ఉంటే ఇద్దరిని బెదిరించి గన్నులు పెట్టి విడ్రా చేయించి ఈ నయంని మించిన ఫైమ్ గాడు వాడు లియోనియా దుబ్బేసుకున్నాడు. దాంట్లో 33% సీఎంకి, 33% అంతటి ఉంటారు కదా సరిగా. అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, చిరంజీవి లెక్క అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. నేను అనేది ఏంటంటే అట్లాంటి ప్రాపర్టీలు 1000 కోట్ల ప్రాపర్టీ కొల్లగొడుతుంది. 5 లక్షల కోట్ల ఫైమ్ తీసుకున్నాడు. ఫైమ్ రంజిత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ముగ్గురు పొత్తు వస్తాయి. దానికి కూడా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎవరి మీద టెండర్ అయింది, ఎట్లా అయింది, ఎవరు విడ్రా అయినరు అన్ని తీస్తున్నాం. దానికి కూడా మీ పార్టీలో వాళ్ళందరూ రంజిత్ రెడ్డి మీ పార్టీ నుంచి ఉన్నాడు కానీ వాడు పని అదే కదా. వాడు పవర్ బ్రోకర్లు కదా. ఫైమ్ గారు కూడా పవర్ బ్రోకరే కదా. రంజిత్ రెడ్డి గారు కూడా ఫైమ్ పవర్ బ్రోకరే. భరత్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మా దగ్గర పవర్ బ్రోకర్ కింద పనిచేసేది. ఇప్పుడు ఈడ అంతకుముందు బొచ్చ సత్యనారాయణ దగ్గర పనిచేసిండు. రేపు ఇంకోటి పోతే చంద్రబాబు దగ్గరికి పోతాడు. వాడు పనే పవర్ బ్రోకర్ కదా. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోతారు.